వెల్కమ్ టు ఓఎస్జీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మెగా డిఎస్సిపై ముఖ్యమంత్రి కీలక ప్రకటన. రిషికొండ బీచ్ లో బ్లూ ఫ్లాగ్ నిరంతరం ఎగురుతుంది మంత్రి. శారదాపీఠం అక్రమాలపై సిట్ వేయాలి తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్. బలభద్రపురంలో క్యాన్సర్ కేసులపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరణ. అల్లూరి జిల్లాలో ప్రజలు ఖాళీ బిందెలతో ర్యాలీ చేసి ఎంపీడీఓ ఆఫీస్ ఎదుట బైఠాయించి ఆందోళనకు. ఐదేళ్ల వైఎస్ఆర్సీపీ పాలనతో ఏపీ రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారు మంత్రి. శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏ లేకపోవడం వలన గిరిజనులకు అన్యాయం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం హామీలను గాలికి వదిలేసింది వైసీపీ ఎంపీ గురుమూర్తి. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. మెగా డిఎస్సిపై ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ లో సీఎం మాట్లాడుతూ డిఎస్సిపై స్పష్టత ఇచ్చారు. వచ్చే నెలలో మెగా డిఎస్సిని ప్రకటిస్తామని చెప్పారు. 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజలు మ్యాండేట్ ఇస్తారు. అదే సమయంలో అధికార యంత్రాంగం ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిపాలన ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేస్తారు. ఒక్కొక్క లీడర్ వచ్చినప్పుడు ఒక్కొక్క విధానాలు ఉంటాయి. ఒక లీడరు తన యొక్క పరిపాలనతో ముందుకు తీసుకుపోయే పరిస్థితులు ఉంటాయి. ఒక్కొక్క లీడర్ వస్తే డిస్ట్రక్షన్ కూడా జరుగుతుంది. అదే మనం ఒకసారి చూస్తే 5 సంవత్సరాలు నా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం నేను చూసినప్పుడు ప్రజల్లో అంత ఫ్రస్ట్రేషన్ ఎప్పుడు రాలా. అందుకే స్ట్రైక్ రేట్ చూస్తే 93% స్ట్రైక్ రేట్. నేను 4వ ముఖ్యమంత్రిని, ఎప్పుడు ఇంత మెజారిటీస్ మాకు రాలా. అంటే అది ఇండికేషన్ ఏంటంటే ఇక్కడుండే వాళ్ళమే పరిపాలనలో ఉన్నారు మీరు, కానీ ప్రజలు ఆమోదించలేదు ఆనాటి పాలన. అయితే ఈరోజు యాస్పిరేషన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు పరిపాలన అంటే రెగ్యులేటరీ మాత్రం, మీరందరూ కలెక్టర్స్, కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ. ఇప్పటికి కూడా మీ అందరికి ఎందుకు రిమైండ్ చేస్తుందంటే మీ మైండ్లో నుంచి అది తీసేయాలి. ఇప్పుడు మీరు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్, కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్. మేజిస్ట్రేట్ అన్నప్పుడు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదే మాదిరిగా ఫ్యూచర్ని మీరు ప్లాన్ చేసే పరిస్థితిలో ఉండాలి. అట్లా కాకుండా ఒక అథారిటేరియన్గా మేము రూమ్లో నుంచి బయట రాము, లేకుంటే కలెక్టర్ అంటే దర్బార్ ఉంటుంది. ఇంతకుముందు పాత రోజులు ఉండేవి, నాకు బాగా జ్ఞాపకం. ఎంఆర్ఓ ఆఫీస్ ఉండేది. మీరు కొత్త కాబట్టి, మీరు కొంత యంగ్స్టర్స్ కాబట్టి మీకు తెలియదు. ఏసీ రూమ్లో కూర్చొని పంకా పెట్టుకునేవాళ్ళు. ఒక మనిషి ఉండి దాన్ని లాగుతా ఉండేవాడు. అంటే అది స్టేటస్ సింబల్ అయిపోయింది. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కరెంటు లేదు. రుషికొండ బీచ్ లో బ్లూ ఫ్లాగ్ నిరంతరం ఎగురుతుందని, ఆ దిశగా అనేక చర్యలు చేపడుతున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. రుషికొండ బీచ్ లో బ్లూ ఫ్లాగ్ ను ఎగరవేసిన అనంతరం ఆయన ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ, తొందరగానే ఇబ్బంది నుంచి బయటపడేసి అతి త్వరలోనే మళ్లీ దాని యొక్క గొప్పతనాన్ని నిలబెట్టే విధంగా కృషి చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులకి, జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా యంత్రాంగానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు మన కరతాళ ధ్వనుల ద్వారా తెలియజేయాలనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అధికారులు అంత సత్వరం పనిచేసి ఉండకపోతే ఇంత చక్కగా మనం ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకుంటున్నటువంటి ఈ బ్లూ ఫ్లాగ్ బీచ్ ని మళ్లీ పూర్వపు వైభవానికి తీసుకొచ్చి ఉండలేకపోయేవాళ్ళం. ఇవాళ ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభించడానికి అవకాశం కల్పించిన అధికారులకి, జిల్లా కలెక్టర్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా దేశం మొత్తం మీద 13 బ్లూ ఫ్లాగ్ బీచ్లుంటే ఆంధ్రప్రదేశ్లో
అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యం ఉన్నటువంటి విశాఖపట్నం ఋషికొండ బీచ్ మనకి బ్లూ ఫ్లాగ్ బీచ్ గా కూడా పరిగణించబడింది. అయితే ఇంతకుముందు మిత్రులందరూ కూడా చెప్పిన విధంగా ఏదైతే కొన్ని నిర్వహణ లోపాలు ఉన్నాయో ఆ నిర్వహణ లోపాల వల్ల వచ్చినటువంటి ఇబ్బందుల వల్ల ఇది తాత్కాలికంగా వారు మీరు మళ్ళీ దీన్ని బాగు చేసుకోండి, వెంటనే మేము పునరుద్ధరిస్తామనేటువంటి మాట చెప్పారు తప్పితే పూర్తిగా తీసేస్తామనేటువంటి మాట కూడా డెన్మార్క్ వారు చెప్పినటువంటి సందర్భం కాదు. అయితే నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాల్సిన బాధ్యతని మనకు ఒకసారి గుర్తు చేయడం కూడా కుదిరింది దీనివల్ల. ఎందువల్లనంటే ఇవాళ మనకు ఒక కార్యక్రమాన్ని తెచ్చుకోవటం పెద్ద విశేషం కాదు, కానీ దాన్ని కొనసాగించడం అనేటువంటి దాని మీద మనందరూ సమైక్యంగా పనిచేస్తేనే, ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తో పనిచేస్తేనే అది సాధ్యపడుతుంది అనేటువంటి మాటకి ఇదొక ఉదాహరణ. ఇవాళ మనం ఏమిటి బ్లూ ఫ్లాగ్ అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి అందాలు, ముఖ్యంగా ఈ సముద్రం మరీ ఎక్కువ లోతు లేకపోవడం వల్ల చాలా మంది ఎక్కువ దూరం వెళ్లి స్నానాలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. దాంతో పాటు ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి సంపద, దాంతో పాటు ముఖ్యంగా ఇది మనకి భవిష్యత్ తరాల వారికి ఆ ప్రకృతికి సంబంధించి పర్యావరణానికి సంబంధించి దానికి పూర్తి స్థాయిలో ఒక విజ్ఞానాన్ని అందించే విధంగా ఈ బ్లూ ఫ్లాగ్ బీచ్ తయారు కావాలి. ఇవన్నీ ఉన్నాయనేటువంటి ఆలోచనతోటే ఖచ్చితంగా చెప్పగలను, రాష్ట్రంలో ఉన్నటువంటి 974 కిలోమీటర్ల పొడవున ఉన్నటువంటి సముద్ర తీరంలో విశాఖపట్నానికి అందున ఋషికొండ బీచ్ కి ఒక ప్రత్యేకత ఉందనేటువంటి మాటను మాత్రం మనందరం గుర్తించాం. అందుకోసమే దీన్ని మళ్లీ నిలబెట్టుకోవాలనేటువంటి ఆలోచనతోటి ఇంత ప్రయత్నం జరుగుతూ ఉంది. మీ అందరికీ మనవి చేస్తున్నాను, నిర్వహణ సామర్థ్యం అంటే కేవలం అధికారులు. శారదపీఠం అక్రమాలపై సిట్ వేయాలి. శారదపీఠంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలి. శారదపీఠం పునాదులు కదులుతుండడం ప్రజా విజయం. తెలుగు శక్తి చేసిన పోరాట ఫలితం ఇది. వాస్తవాల నిర్ధారణకు సిట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్. శారదాపీఠం అక్రమాలు పాల్పడిందని చెప్పి ఇటీవల ఎందుకు తహసీల్దార్ గారు నోటీస్ ఇవ్వటం ఇది ఆనందకరమైన విషయం. నేను ఒకటే కోర్టును కోరుతాను, దీనిపైన సిట్ ఏర్పాటు చేయాలని చెప్పి తెలుగుదేశం డిమాండ్ చేస్తాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 300 కోట్లు చేసే భూమిని, సంపద భూమిని స్వాధీనం చేయడం జరిగింది. అలాగే అక్రమాల కట్టాలు, నిర్మాణాలు గతంలో మనం చూసాం. జగన్ పాలనలో గీతం యూనివర్సిటీ కానీ, సబ్బమల్లి నివాసం కానీ, అలాగే అయ్యర్ పాత్రుడు గారి నివాసం కానీ నర్సీపట్నంలో అర్ధరాత్రులు కూల్చేయడం జరిగింది. కానీ ఇది ప్రజాప్రభుత్వం. ఈ ప్రభుత్వం నోటీసులు ఇచ్చి కాల్ఫర్ చేసి ఎక్స్ప్రెషన్ అడుగుతుంది. మరి అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా ఏంటంటే ప్రజల అభిష్టం కోసం పనిచేస్తుంది తప్ప ఏదో కక్ష సాధన చర్యలు తీసుకోవాలి, కక్షతో చేయాలని చెప్పి ఎటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం లేదు. ఈరోజు శారదాపీఠం మేము కోరుతుంది సిట్, ఎందుకంటే అక్రమాలు అంతా ఇంత చేయలేదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి స్వరూప శస్త్ర ఎదురు విప్రో చేసి విపరీత లావాదేవీలు జరిగినాయి, ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ జరిగినాయి. ఈరోజు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఈడీ కానీ రైట్ చేస్తే అక్కడ సంపద దొరుకుతుంది ఖాయమని చేస్తాం. ఇప్పుడు అక్కడ ఉన్నది ఆస్తులు, సంపద తరలించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. సో అక్కడ పోలీసు నిఘా పెట్టాలని చెప్పి తెలుగుశక్తి ప్రభుత్వాన్ని కోరుతుంది. మరి గతంలో మనం చూసాం, స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏమీ లేకపోయినా సరే చంద్రబాబు నాయుడు గారి పైన తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టారు. మరి ఈరోజు సాక్షాత్తు గత ప్రభుత్వం 300 కోట్లు చేసి భూమిని. తూర్పు గోదావరి జిల్లా బలభద్రపురంలో క్యాన్సర్ కేసులపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరించారు. గ్రామంలో పూర్వం ఉన్న కేసులు, ప్రస్తుత అనుమానిత కేసులు కలిపి 38 దాటకపోవచ్చని, 31 వైద్య బృందాలతో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కొనసాగుతున్నట్లు తెలిపారు. బలభద్రపురంలో అత్యధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని,
అత్యధిక సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయని వారు అసెంబ్లీ వేదికగా ప్రస్తావించారు. వారి వ్యాఖ్యల్ని పరిగణలోకి తీసుకున్న ఆరోగ్య శాఖ ఒక సమీక్ష నిర్వహించి 31 టీంలని బలభద్రపురంకి పంపడం జరిగింది. దాంట్లో కాకినాడ జీజీహెచ్ నుంచి లేదా జిఎస్ఎల్ నుంచి మెడికల్ ఆంకాలజిస్టులని, స్పెషలిస్టులని, అదేవిధంగా అనేక మంది డాక్టర్లని, ఎంఎల్హెచ్పీలని, ఏఎన్ఎంలని, ఆశాలని కూడా 31 మెడికల్ టీంలని అక్కడికి పంపడం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య శాఖ చాలా ముందుగానే అప్రమత్తమై వీటికి సంబంధం లేకుండా, బలభద్రపురం విషయానికి సంబంధం లేకుండా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ 3.0 సర్వేలో భాగంగా ఈ రాష్ట్రంలో హైపర్ టెన్షన్, డయాబెటీస్తో పాటు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కూడా నిర్వహించడానికి శ్రీకారం గత సంవత్సరం నవంబర్ 14 మొదలుపెట్టింది. 18 సంవత్సరాలు నిండిన వారికి బ్రెస్ట్ క్యాన్సర్కి, 30 సంవత్సరాలు నిండిన మహిళలకి సర్వైకల్ క్యాన్సరు, అదేవిధంగా ఓరల్ క్యాన్సరు, మొత్తంగా కలిపి 4,09,90,000 అంటే దాదాపు 4,10,00,000 మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం మొదలుపెట్టాం. దీంట్లో ఇప్పటిదాకా 47% అంటే 1,92,00,000 మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. దాంట్లో దాదాపుగా 60,000 మంది సర్వైకల్ క్యాన్సరు, 50,000 చిల్లర ఓరలు, అదేవిధంగా బ్రెస్ట్ క్యాన్సర్, మొత్తం కలిపి 1,45,000 మంది సస్పెక్టెడ్ కేసెస్ వచ్చాయి. ప్రధానం మీకు నోట్ ఇస్తున్నాం, నోట్లో సంఖ్యలు పూర్తిగా ఇవ్వడం జరిగింది. దీంట్లో నేను కావాలంటే కూడా చెప్తాను. బ్రెస్ట్ క్యాన్సర్ సంఖ్య టోటల్ నోట్లో నేను ఇస్తాను, మీకు క్రమంలో చెప్తాను. మళ్ళీ ఇది అల్లూరి జిల్లా చింతపల్లి మండలం సాయినగర్ వీధిలో గత కొన్ని నెలలుగా త్రాగునీటితో సమస్యతో బాధపడుతున్నామని సిపిఎం ఆధ్వర్యంలో సాయినగర్ ప్రజలు ఖాళీ బిందెలతో ర్యాలీ చేసి ఎంపీడీఓ ఆఫీస్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. కుమార్ నా పేరు. సాయినగర్ వీధిలోని వీధిలో కొల వేశారు సార్. కొల వేసిన తర్వాత ఆ కొల నీళ్ళు ఒక్కరోజు రావట్లేదు సార్. రాకుండా 10 రోజులు 20 రోజులు అయిపోతుంది సార్. అప్పుడు దాకా నీళ్ళు లేకుండా మాకు తాగడానికి నీళ్ళు లేవు, తినడానికి తిండి లేకుండా అలా ఉండిపోతున్నాం సార్. ఇప్పుడు నీళ్ళు లేకుండా తిండి ఉన్నా సార్ ఏం చేస్తాం సార్? కూలికాయలు వెళ్తాం, బియ్యం అయితే తెచ్చుకుంటాం, కూరగాయలు తెచ్చుకుంటాం, కానీ నీళ్ళు లేకుండా మంచి నీళ్ళు లేకుండా మేము ఎలా తింటాం సార్? మంచినీళ్ళు ఉంటేనే కదా వండుకుంటాం సార్. మేము మంచినీళ్ళు లేకుండా వండుకోలేము కదా. ఆ పరిస్థితి ఉంది మాకు, అలాంటి పరిస్థితి మాది ఇలా ఉంది అన్నమాట. మీరు ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నారు? ఎప్పటి నుంచి? మాకు ఒక 10 రోజులు అవుతుంది సార్ నీళ్ళు రాకుండా. 10 రోజులకు నీళ్ళు లేవు సార్. మాకు నీళ్ళు లేకుండా లేకున్నాం సార్. మేము ఇన్ని బాధలు పడుతున్నాం, ఇన్ని గంటలు పడుతున్నాం అన్నమాట. ఏంటి నీ ప్రాబ్లం? ఏంటండి మాకు నీళ్లు కూడా రావు, ట్యాంకుల్లో లేవు, నీళ్లు ఇల్లు సరిగా లేవు, గుడిసల్లో ఉంటున్నాం మేము. అలాంటి రోడ్డు లేదు, ఒక రేషన్ కార్డులు ఇవ్వరు, ఉపాధి పనులు కార్డులు ఇవ్వరు, ఏమి ఇవ్వరు మాకు. అలాగ ఉంటున్నాం. కాదమ్మా, ఇంటిని కొల చేశారు కదా అక్కడ సాయిబాబా వీధిలో. సాయిబాబా అంటే సాయిబాబా గుడి టెంపుల్ నుంచి ఇలాగ మేము మామూలుగా తవ్వాము. అదే అక్కడ నుంచి ఆటోలు వెళ్తున్నాయి, పెద్ద పెద్ద లారీలు ఇల్లులు కడుతున్నారు కదా, వాళ్ళు గవర్నమెంట్ ఇల్లు ఒకరికి వచ్చింది. అక్కడ నుంచి మెట్లు, ఇసుక అన్నీ వెళ్తున్నాయి. టాటర్ ఎందుకు ఎక్కదండి? ఎందుకు ఎక్కదు టాటరు? ఎక్కుతుంది. మీకు ఏది వీధి కొలాలు పనిచేయట్లేదా? మాకు కొల్లయ్యే లేదు, ఆ వీధికి కొల్లయ్యే లేదు, మాకు కొల్లయ్యే ఇవ్వలేదు. మాకు రోజు 2 రోజులకు ఒక ట్యాంక్ వచ్చినా పట్టుకుంటాం, మా వీధికి సరిపోతాయి. ఎన్ని ఇల్లులు ఉంటాయి? 20 ఇల్లులు ఉంటాయి మాకు. సరే. చింతపల్లి మేజర్ పంచాయతీ అయినటువంటి మండల కేంద్రంలో ఉన్నటువంటి సాయినగర్ కాలనీ ఏదైతే ఉందో
అక్కడ మేజర్ ఇష్యూ ఈ మంచినీటి సమస్య ఉంది. ఈ సమస్య పైన నెలల తరబడి ఈరోజు అధికారులకు వినతులు విన్నవిస్తున్నా కానీ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు చొరవ తీసుకునేటటువంటి పరిస్థితుల్లో లేరు. కాబట్టి ఈరోజు ఆ సమస్య మీద కూడా ఈరోజు ఇక్కడ మండల ఆఫీసులో ధర్నా అనేది కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ మంచినీరు, రోడ్డు, కరెంటు వంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో అది ప్రజలకి వచ్చేటటువంటి ప్రాథమిక హక్కు, ప్రాథమిక బాధ్యత ప్రభుత్వానికి, అధికారులకు కూడా ఉండాలి. కాబట్టి ఈ స్థానికంగా ఉన్నటువంటి ఈ సాయినగర్ కాలనీలో నివసిస్తున్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో అక్కడ తీవ్రమైనటువంటి నీటి సమస్య ఉంది. కాబట్టి ఈ నీటి సమస్యను ఎలా తీర్చాలి అన్న ఉద్దేశంతో స్థానిక అధికారులు పనిచేయాలి. అదే కాకుండా దానికి సంబంధించి 10 లక్షల రూపాయలు గ్రాంట్ వచ్చిందని చెప్తా ఉన్నారు. ఆ 10 లక్షల రూపాయలు వెంటనే ఖర్చు పెట్టి 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనతో ఏపీ రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారని, రాజధాని అమరావతిని అసలు పట్టించుకోలేదని మంత్రి నారాయణ విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక ఇబ్బందులు వచ్చాయన్నారు. దాని టెండర్లు దాదాపు 43,000 కోట్లకు అప్పుడు టెండర్లు పిలిచాం. వర్క్ స్టార్ట్ అయినాయి. కొన్ని రోడ్లు అయితే 2 లేయర్లు 3 లేయర్లు అయిపోయినాయి. అధికారులకు కావాల్సిన బంగాళాలు కొన్ని అయితే ఆల్మోస్ట్ 90% అయిపోయింది. ఎమ్మెల్యేలు వాళ్ళే, అదేవిధంగా సెక్రటరీసు, ప్రిన్సిపల్ సెక్రటరీసు, మినిస్టర్లు, జడ్జెస్ బంగాళాలు అయితే ఈ విధంగా స్ట్రక్చర్ అయిపోయింది చాలా వరకు. కానీ అవన్నీ కూడా ఆపేయటం, ఈ ప్రభుత్వం వచ్చే లోపల అవన్నీ కూడా ముళ్ళ కంపలు ఉండిపోయినాయి. అంటే ఈ బిల్డింగ్స్ చూడాలంటే ఆ రోజు వేరే పెద్ద బిల్డింగ్స్ టవర్స్ ఎక్కి చూడాల్సి వచ్చింది. టవర్స్ ఎక్కి చూసిన ఆ పెరిగిన ముళ్ళ కంపల వల్ల 5 సంవత్సరాల్లో ఇవి కూడా అవ్వకుండా. అప్పుడు ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా విజిట్ చేసి ఒకటే అన్నారు, ఇమ్మీడియట్గా కంప తొలగించేయండి అంటే అప్పటికప్పుడు యాక్చువల్గా టెండర్లు పిలిచి కంప తొలగించిన తర్వాత ఆ బిల్డింగ్లు అంటూ అవ్వడ్డాయి. అయితే ఎలక్షన్స్ ముందు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్గా ఏదైతే చెప్పారో రాగానే యాక్చువల్గా అమరావతి క్యాపిటల్ సిటీ నిర్మిస్తాం అని దాని ప్రకారం యాక్చువల్గా అడుగులు వేయటం జరిగింది. అయితే అనేక హర్డిల్స్ ఉన్నాయి, 1, 2 కాదు. ఎందుకంటే 2014-19 తర్వాత ఈ యొక్క ఎంత వర్క్ జరిగిందో అంతగాని క్లోజ్ చేసేసి ఉంటే కాంట్రాక్టర్లతో కొద్దిగా ఈజీ అయ్యిండేది. వాళ్ళు క్లోజ్ చేయకుండా అట్టే పెట్టారు. అది క్లోజ్ చేయాలంటే ఫస్ట్ ఐఐటి వాళ్ళని పిలిపించి మెడ్రాసు అండ్ హైదరాబాద్ వాళ్ళని వాళ్ళ దగ్గర ఫస్ట్ స్ట్రెంత్ చెక్ చేయించాం, బిల్డింగ్ స్ట్రెంత్. వాళ్ళు బిల్డింగ్ స్ట్రెంత్కి సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ముందుకు మొదలుపెట్టాం. మళ్ళీ ఆ యొక్క కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూర్చొని అధికారులు డిస్కస్ చేసి అవి క్లోజ్ చేయాల్సి అంటే ఉండే హర్డిల్స్ అవన్నీ కూడా ఓవర్కమ్ అయ్యి దానికి ఒక కమిటీలు వేసుకొని ఆ కమిటీల్లో అవన్నీ చేయటం. అదేవిధంగా రివర్స్ టెండర్ ఒకటి ఉంది, దాన్ని చేయటానికి ఇట్లా అసెంబ్లీలోను క్యాబినెట్లోను అవన్నీ డిస్కస్ చేసి లీగల్ ఇష్యూస్ లేకుండా అన్నీ ఓవర్కమ్. శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏ లేకపోవడం వలన గిరిజనులకు అన్యాయం జరుగుతుందని గిరిజనులు మండిపడ్డారు. జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలంటూ జ్యోతిరావు పూలే పార్క్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఐటీడీఏ లేకపోవడంతో 21 రకాల గిరిజన ఉత్పత్తులు అన్ని దళారుల పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీ ప్రాంతాల్లో వేసవిలో తాగునీటి కష్టాలు మొదలవుతున్నాయని, అలాగే రోడ్లు కూడా వేయాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 3 అమలు చేయడంతో పాటు జీడి పంటకు గిట్టుబాటు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. ప్రభుత్వమే గిరిజనుల భూములకు రక్షణ కల్పించాలని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేయకపోతే దశలవారీగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. గిరిజనుల భూముల్ని ఈవేళ గిరిజనేతరులు తప్పుడు పత్రాలు సృష్టించి ఈవేళ ఏమో దోపిడీ చేసి తీసుకుంటారు. అంతేకాకుండా ఈవేళ గిరిజన జీసీసీ ఏమో గిరిజన ఉత్పత్తులు కొనకపోవడంతో ఈవేళ గిరిజనులు 80 రూపాయల కేజీ సీపురు ఉంది, ఈవేళ 30 రూపాయలకి 20 రూపాయలకి ఈవేళ అమ్ముకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుంది. అందుకోసం గిరిజనులు తీవ్రంగా దోపిడీ చేస్తారు, ఎట్లాంటివి చేస్తే సహించేది లేదని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తారు. అంతేకాదు ఈ రోజు ర్యాలీ ఉద్దేశం అయితే మీరు ఎన్నికల ముందు ఈ జిల్లాలో ఐటీడీఏ కడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, ఎప్పుడు కడతారో మీరు ప్రజలకు చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. లేకపోతే మాత్రం దశల వారీగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం. నా పేరు కిల్లో సురేంద్ర, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో ఆదివాసులు అందరూ
ఆదివాసీ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఈరోజు ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. ఈ ధర్నాలో ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈ శ్రీకాకుళం జిల్లాలో ఆదివాసుల కోసం ఐటీడీఏ వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఆ ఐటీడీఏ ఏర్పాటు చేసి ఆదివాసీ సంక్షేమం, విద్య, వైద్యం, ఉపాధి. కూటమి ప్రభుత్వం హామీలను గాలికి వదిలేసిందని వైసీపీ ఎంపీ గురుమూర్తి మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో చంద్రబాబు విఫలమయ్యారని నిలదీశారు. ప్రైవేటైజ్ చేస్తాము అని చెప్తున్నా ఏం మాట్లాడట్లేదు. అలా బీహారు, ఉత్తరప్రదేశ్ ఆ రాష్ట్రాలకు కానీ నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలకి సింహభాగం నిధుల్ని కేటాయిస్తూ ఆంధ్ర రాష్ట్రానికి మొండి చేయి చూపిస్తున్నా కూడా మాట్లాడే పరిస్థితి లేదు. పార్లమెంట్లో కేవలం తమ ఎంపీల్ని పార్లమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద బురద జల్లడానికి మాత్రమే తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఎంపీల్ని పార్లమెంట్లో వినియోగిస్తూ ఉంది. అంతే తప్ప రాష్ట్రానికి నిధులు రాబట్టడం కోసమో, రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కష్టపడడం కోసమో ఉపయోగించడం లేదని నిన్నటితో ఇంకా క్లియర్గా తేటతెల్లమైంది. నిన్నటికి నిన్న చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ ఎంపీ గారైనటువంటి లావు కృష్ణదేవరాయలు గారి ద్వారా లిక్కర్ స్కామ్ రాష్ట్రంలో జరిగిపోయింది, వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిపోయింది అని లేనిపోని మాటలన్నీ కూడా పార్లమెంట్లో మాట్లాడించడం జరిగింది. లేని లిక్కర్ స్కామ్ని సృష్టించి ఏదో ఒకటి హడావిడి చేయాలి, మాట్లాడడానికి ఏదో ఒక టాపిక్ కావాలని మాట్లాడుతున్నారే తప్ప ఇంకొకటి లేదు. మేమైతే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. 371 కోట్ల రూపాయలు స్కిల్ స్కామ్లో చంద్రబాబు గారి యొక్క అవినీతి చేశారని ఆధారాలుండి ఇదే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈడీ కూడా ధృవీకరించి, అలాగే ఐటీ ధృవీకరించి